వెల్కమ్ టు గ్రేటర్ గుంటూరు వాయిస్. నా పేరు నిహార్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సిఐడి కార్యాలయానికి నారా లోకేష్, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణ. ఆశా వర్కర్ కుటుంబానికి ఆర్థిక సాయం, 10 లక్షల రూపాయల చెక్కును కుటుంబ సభ్యులకు అందించిన జిల్లా కలెక్టర్. వైసీపీ బస్సు యాత్ర ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదు, జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేష్ ఈరోజు సిట్ విచారణకు హాజరయ్యారు. దీనికోసం ఇప్పటికే ఆయన తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి వచ్చారు. ఉదయం 10 గంటల నుంచి లోకేష్ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ విచారణ అంతా న్యాయవాది సమక్షంలోనే జరిగింది. మధ్యాహ్నం ఓ గంట లంచ్ బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత సిట్ అధికారులు తిరిగి విచారించారు. దీనిపై మరింత సమాచారం సిఐడి కార్యాలయం వద్ద నుండి మా ప్రతినిధి పవన్ అందిస్తారు. తన నివాసానికి చేరుకొని ఈరోజు ఉదయం ఏదైతే తాడేపల్లి సర్కిల్లో ఉన్నటువంటి కుంచనపల్లి సిఐడి కార్యాలయానికి నారా లోకేష్ 9 గంటల 15 నిమిషాలకు చేరుకున్నారు. మరి చేరుకున్నటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా 30 గంట పాటు నారా లోకేష్ అక్కడే కూర్చున్నటువంటి నేపథ్యంలో కూడా 10 గంటల 11 నిమిషాలకి విచారణ అయితే ప్రారంభించారు. ఏదైతే ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే సిఐడి దాదాపుగా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నారా లోకేష్ వద్దకు వెళ్ళి కూడా ఈ యొక్క ఏదైతే విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేయడం, మరి నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా నారా లోకేష్ హైకోర్టుని ఆశ్రయించడం, మరి హైకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో హైకోర్టుకి దాదాపుగా 2 సార్లు కూడా సిఐడి కార్యాలయానికి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో కూడా సిఐడి సంబంధించినటువంటి అధికారులకు ఇప్పుడే లోకేష్ విచారణ 10వ తారీఖు వస్తారు అని చెప్పి కూడా ఒక వెల్లడి చేయడంతో కూడా స్పష్టమైనటువంటి వెల్లడి చేయడంతో కూడా ఈరోజు సిఐడి కార్యాలయానికి నారా లోకేష్ వెళ్ళడం, మరి వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ఉదయం 10 గంటల 11 నిమిషాల నుంచి ప్రారంభమైనటువంటి విచారణ దాదాపు 2 సిఐడి అధికారులు కూడా నారా లోకేష్ని సుదీర్ఘంగా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఆ యొక్క కేసులో మాత్రం విచారణ కొనసాగిస్తూ ఉంది. మరి విచారణ కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నారా లోకేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా సిఐడి కొన్ని రికార్డులను కూడా ఇప్పటికే కూడా తయారు చేసి ఈ యొక్క విషయంపై కూడా ముందస్తుగానే అడగడం జరుగుతూ ఉంది. మరి ఈ నేపథ్యంలో నారా లోకేష్ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సిఐడి అధికారులు కూడా అందిస్తూ ఉన్నారు. మరోపక్క అదేవిధంగా కూడా హైకోర్టు ఏదైతే ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఏదైతే ముఖ్యంగా నారా లోకేష్ను ఒక న్యాయవాది సమక్షంలోనే విచారించాలి, మధ్యాహ్నం గంట పాటు కూడా ఆయనకు ఏదైతే భోజనానికి అనుమతిస్తూ కూడా రెస్ట్ కొంత సమయం ఇవ్వాలని చెప్పి కూడా హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. మరి డైరెక్షన్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ దాదాపుగా ఇప్పుడు సమయం 12 గంటలుగా వస్తూ ఉన్నప్పటికీ కూడా దాదాపు 2 సిఐడి అధికారులు సిఐడి కార్యాలయంలో నారా లోకేష్ని అయితే మాత్రం విచారిస్తూ ఉన్నారు. మరోపక్క నారా లోకేష్కు సంబంధించినటువంటి న్యాయవాది కూడా నారా లోకేష్కు కొద్ది దూరంలోనే ఉంటూ ఏదైతే నారా లోకేష్ సంబంధించినటువంటి సిఐడి అధికారులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు ఆయన కూడా సమాధానం చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి దాదాపుగా మధ్యాహ్నం 1 గంట వరకు కూడా సిఐడి తరఫున న్యాయవాదులు అయితే మాత్రం విచారించేటువంటి అవకాశం అయితే ఉంది. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు భోజనం విరామం అనంతరం తిరిగి మరలా విచారణ 3 గంటలకు కూడా ప్రారంభమయ్యేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఏదైతే ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా సిఐడి నోటీసులు అందజేయడం, మరి నోటీసులు అందించినటువంటి నేపథ్యంలో కూడా ప్రశ్నల మీద ప్రశ్నలు నారా లోకేష్ను అడుగుతూ ఉన్నారని కూడా మనకి లోపల ఉన్నటువంటి సమాచారం. మరి అందులో భాగంగానే నారా లోకేష్ ప్రస్తుతం అయితే మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్తూనే ఉన్నారు. మరి మధ్యాహ్నం 2 గంటల తర్వాత కూడా విచారణ ప్రారంభమైనటువంటి అనంతరం కూడా సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క విచారణ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే హైకోర్టు ఒక డైరెక్షన్ అయితే మాత్రం సిఐడి అధికారులకు ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి నేపథ్యంలో 5 గంటల తర్వాత నారా లోకేష్ పూర్తి స్థాయిలో సిఐడి అధికారులకు సహకరిస్తారా, లేదంటే అనంతరం సిఐడి అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారా అనేది ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉంది. మరి అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికే కూడా ఏదైతే తాడేపల్లి సమీపంలో ఉన్నటువంటి కుంచనపల్లి సిఐడి కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి ప్రాంతంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో వలయంలోకి తీసుకున్నారు. ఎక్కడా కూడా ప్రజలు ఎవరు బయటికి రాకుండా, అదేవిధంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ యొక్క ప్రాంతం వద్దకు రాకుండా కూడా
పోలీసులు ముందస్తుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరి అదేవిధంగా ఉండవల్లిలోని తన నివాసానికి సంబంధించినటువంటి నివాసం వద్ద కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి బందోబస్తు బలగాలను కూడా ఏర్పాటు చేశారు. మరి 5 గంటల తర్వాత నారా లోకేష్పై ఎటువంటి యాక్షన్ తీసుకుంటారనేది కూడా ఒక సందిగ్ధత అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. 5 గంటల తర్వాత అతన్ని అరెస్టు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా ఇప్పటికే వార్తలు అయితే మాత్రం బయటికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అనేది కూడా ఒక హైటెన్షన్ వాతావరణం ప్రస్తుతం తాడేపల్లి సిఐడి కార్యాలయం వద్ద అయితే మాత్రం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు న్యాయవాది ఏదైతే నారా లోకేష్ సంబంధించిన న్యాయవాది కూడా అక్కడే ఉన్నారు. మధ్యాహ్నం అనంతరం కూడా ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఈ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు అక్రమాలకు సంబంధించి కూడా సిఐడి మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉంది, ఖచ్చితంగా తమ దగ్గర పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నాయి కాబట్టి నారా లోకేష్ ఖచ్చితంగా కూడా ఈ యొక్క విషయంలో విచారణకు రావాలని చెప్పి కూడా చెప్పినటువంటి నేపథ్యంలో మరి ఈ విషయంపై పూర్తి స్థాయి ఒక నివేదిక వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. మరి అనంతరం సిఐడి సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రాజేంద్రతో పవన్, గ్రేటర్ గుంటూరు వాయిస్, గుంటూరు నుంచి. నెల 6వ తేదీన మంగళగిరిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో దురదృష్టవశాత్తు మరణించిన ఆశా వర్కర్ రేపూడి రూపమ్మ కుటుంబానికి సభ్యులకు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చెక్కును అందించారు. మంగళవారం తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్, శాసనమండలి సభ్యుడు మురుగుడి హనుమంతరావు కలిసి చెక్కును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆశా వర్కర్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ చెక్ అందించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్ శారదాదేవి, తహసీల్దార్ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జాగ్రత్త డబ్బులు అది వాడుకోకుండా జాగ్రత్త పెట్టుకొని వాళ్ళ అమ్మ పొజిషన్స్కి బాగా ఒకటి హౌస్ అలాగా చేయగలిగినటువంటి ఏదైనా ఈ ఎంఆర్ఓ గారు కూడా ఆయన ముఖ్యమంత్రి గారు అదే సీఎంఓ నుంచి ఒక 5 లక్షలు ఇద్దాం అనుకున్నారు. అట్లా కాకుండా కలెక్టర్ గారు మన ఎమ్మెల్యే గారు మాట్లాడుకొని 10 లక్షల రూపాయలు చేశారు. సార్ నేను ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లాంటిది రాకుండా ఉండడం కోసం ఆశాలు ఏ కారణంతో చనిపోయినా ఒక 10 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ ఉందని అడుగుతున్నాను సార్. గవర్నమెంట్ ధనలక్ష్మి నా పేరు, స్టేట్ జనరల్ సెక్రటరీ ఆశా. అది చేస్తే ఎట్లాంటి ప్రాబ్లం ఏదైనా వచ్చినా ఏ కారణంతో పోయినా వాళ్ళ ఫ్యామిలీకి కొంత ఉపయోగకరంగా ఉంటుందని అడుగుతున్నాను సార్. గవర్నమెంట్ ఈ నెల 6వ తారీఖున మధ్యాహ్నం అబౌట్ 2:30 PM ఆ ప్రాంతంలో మన ఆశా వర్కర్ శ్రీమతి కృపమ్మ, రేపూడి కృపమ్మ అని ఒక ఆశా వర్కరు దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. వెంటనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఉన్న డాక్టర్లు పరీక్షించడం, అక్కడి నుంచి విదిన్ మినిట్స్ అక్కడి నుంచి విజయవాడ జనరల్ హాస్పిటల్ కూడా మనం తరలించడం కూడా జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో కాబట్టి ఆ విషయాన్ని, అంటే ఇందులో దురదృష్టవశాత్తు జరిగిన ఘటన ఇది. సో దీంట్లో ఎవరి ప్రమేయం లేనప్పటికీ కూడా వెంటనే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి తెలియజేయడం, వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో ఆదేశాల మేరకి
10 లక్షల రూపాయలు వాళ్ళ పిల్లలకి రేపూడి అనిల్ కుమార్ అట్లానే రేపూడి అనిత కమలప్రియ, సో వీళ్ళిద్దరికీ కూడా 10 లక్షల రూపాయలు అందజేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఆ కుటుంబానికి ఇంకా ఏదైనా అవసరమైతే కూడా ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆ పాపకి అర్హతను బట్టి ఏదైనా అవకాశం ఉంటే ఆమెకి కూడా మనం ఆశా వర్కర్ ఉద్యోగం ఇద్దామని అనుకున్నాం. సో అది వాళ్ళు థింక్ చేసుకొని వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఇంటి స్థలం ఆల్రెడీ ఇచ్చే ఉన్నారు. సో కాబట్టి ఆ పిల్లలు చదువు ఇద్దరు కూడా మానేసి ఉన్న నేపథ్యము, లేకపోతే చదువుకోవడానికి కానీ ఇంకేదైనా సపోర్ట్ అవసరం ఉంటే కూడా చేయడానికి ప్రభుత్వం రెడీగానే ఉంది. థ్యాంక్ యూ. నిన్న అట్టహాసంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభ ప్రభుత్వ కార్యక్రమమా లేక ప్రజల కార్యక్రమమా చెప్పాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. పోలీస్ వారి రక్షణ తీరు కూడా వైసీపీ పార్టీ నాయకుల రక్షణ తీరులా ఉందని మండిపడ్డారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నారా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో అర్బన్ హెల్త్ సెంటర్లు డబ్బులు దోచుకోవడానికి తప్ప వైద్యానికి కాదని అన్నారు. రాష్ట్రంలో స్పిరిట్ అమ్ముకొని డబ్బులు దండుకుంటున్న వైనం అందరికీ తెలుసన్నారు. నామినేటెడ్ పోస్టులు ఎంతమందికి ఇచ్చారో చెప్పాలన్నారు. సామాజిక బస్ యాత్ర ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదని విమర్శించారు. ఇక్కడ పార్టీ వాళ్ళని అడుగుతున్నాను. ఇట్లా ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు కాబట్టి ముఖ్యమంత్రి గారి కింద ఉన్నటువంటి తాపేదారులందరూ కూడా జనసేన పార్టీ నుంచి అడుగుతున్నాను. నిన్న జరిగినది ప్రభుత్వ కార్యక్రమమా, మీ పార్టీ కార్యక్రమమా? మీ పార్టీ కార్యక్రమం అయితే నిన్న పెద్ద ఎత్తున విజయవాడ అంతా కూడా ట్రాఫిక్ డైవర్ట్ చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టి మీ ఇష్టానుసారంగా నడిపారు. ఆ సభకి చేసినటువంటి ఖర్చు ఎక్కడిది? ఆ సభలో మీరు మీ ప్రతినిధులకి పంచినటువంటి కిట్లన్నీ కూడా ముద్రించడానికి ఎంత ఖర్చు అయింది? ఆ ఖర్చు ఎక్కడిది? ప్రభుత్వ ఖాతాల్లో నుంచి మళ్లించారా? మీరు మీ పార్టీ ఫండ్ నుంచి మళ్లించారా? శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎందుకంటే విశ్వసనీయతల గురించి, జవాబుదారుతనాల గురించి, అవినీతి గురించి పదే పదే మాట్లాడుతున్నాడు కదా ముఖ్యమంత్రి గారు. నిన్న సభ అంతా కూడా అవినీతి గురించి మాట్లాడాడు కదా. తక్షణమే నిన్న జరిగినటువంటి సభకి అయిన ఖర్చు ఎంత? ఆ ఖర్చు మీ పార్టీనే భరించిందా? ప్రభుత్వ అకౌంట్ల నుంచి దారి మళ్లించారా? స్పష్టంగా ఎవడో ఒకడొచ్చి మీరు ప్రజలకు వివరించాలి. అదేవిధంగా శ్వేతపత్రం కూడా రిలీజ్ చేయాలి. లేకపోతే ఖచ్చితంగా నిన్నటి సభకు జరిగినటువంటి కోటాను కోట్లన్నీ కూడా ప్రజల సొమ్ముగానే మేము పరిగణిస్తాము, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇది పోలీసులను కూడా అప్పీల్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి. నిన్న మీరు ఏ రకంగా ఆ సభకి రక్షణ కల్పించారో, మీరు కూడా ఆ పార్టీ కార్యకర్తల్లాగా వ్యవహరించి సామాన్య ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టి పక్కకు పంపించి మెళ్ళా కండవా వేసుకుని చేతిలో ఒక పాంప్లెట్ 175/170 పట్టుకున్న వాళ్ళందరికీ రక్షణగా ఏ రకంగా ఉన్నారో రేపటి నుంచి ఈ రాష్ట్రంలో జరగబోయే ప్రతిపక్ష పార్టీల యొక్క సభలకు కానీ రోడ్డు మీదకి వచ్చే కార్యక్రమాలకు కానీ మీరు అదేవిధంగా రక్షణ కల్పించాలని, లేని పక్షంలో రక్షణ కల్పించలేకపోయినా ఆటంకాలు కలిగించొద్దని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరినీ, పోలీసు అధికారులందరినీ కూడా జనసేన పార్టీ నుంచి అప్పీల్ చేస్తూ ఉన్నాం. పోతే నిన్న మీ వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధుల సభ పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఓకే, మీ పార్టీ కార్యక్రమాన్ని చెప్పారు కాబట్టి ప్రతిపక్షాలను విమర్శించవచ్చు, మీ కార్యక్రమాలను చెప్పుకోవచ్చు, చెప్పుకునే ప్రయత్నం చేశారు పెద్ద ఎత్తున. మేము కూడా దానికి ఏం కాదంటలేదు. మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఈ మధ్యనే చెప్తున్నాడుగా వైనాట్ 175 జగనే ఎందుకు కావాలి, ఇలా రకరకాలుగా
కార్యక్రమాలు పెట్టి చెప్తూ ఉన్నారు. నిన్న ప్రకటించారు ఏదో 4 విడతలుగా ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వస్తాం. వాటిలో ఒకటి ఆరోగ్య సురక్ష ఆల్రెడీ జరుగుతుందని చెప్పాడు. మేము అడుగుతున్నాం, అసలు ఈ రాష్ట్రంలో మీరు వచ్చిన తర్వాత ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయా? మరి మీరు మెట్టినటువంటి ఏదో చెప్తారా, కాలు పెట్టిన వేళ ఏదో చెప్తారు, సామెతలు ఏమో ఉన్నాయి, పూర్తిగా రాట నాకు. ఏదో పుట్టిన వేళ, బిడ్డ పుట్టిన వేళ, కాలు పెట్టిన వేళ అని అంటారు. మరి తమరు కాలు పెట్టిన వేళ విశేషం ఏంటో కానీ పాపం 2 సంవత్సరాలు కరోనా జనాలకందరికీ. అది కూడా అన్నొచ్చాడు చెప్తారు కదా, అన్నొచ్చాడు జరిగిపోయి అని. అది కూడా మీకు అతనే నేద్దాం. అన్నొచ్చాడు, ప్రజలకు పాపం జబ్బులు అంటుకున్నాయి. అవి అయిపోయిన తర్వాత అయినా సరే ఏ ఒక్క ప్రభుత్వ హాస్పిటల్ అయినా సక్రమంగా పనిచేస్తున్నాయా? ఇంతకుముందు మీ తండ్రి గారి పేరు మీద ఏదో పెట్టావు ఆరోగ్య శ్రీ అని పెద్ద ఎత్తున. అసలు ఈ జనమందరికీ కూడా జగనన్న ప్లస్ జగనన్న గారిని కన్నటువంటి ఆయన ఇంకొకన్న రాజశేఖర్. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని పెనుమాక గ్రామానికి చెందిన ఆళ్ల సుబ్బారెడ్డి అనే వ్యక్తి తీవ్ర అనారోగ్యం కారణంగా హాస్పిటల్లో చికిత్స పొందుతూ ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నాడు. 12,20,000 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ద్వారా రావడం జరిగింది. వీరిరువురికి స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేతుల మీదుగా వారి ఇళ్ల వద్దకు వెళ్లి సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. గుంటూరు హిమనీ సెంటర్ వద్దనున్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏపీ నో నీడ్స్ జగన్, ఏపీ వాంట్ పవన్ అనే పోస్టర్ను జనసేన నేతలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, వీర మహిళలు, పార్టీ అనుబంధ విభాగాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్ మాట్లాడుతూ జగన్ మళ్లీ సీఎం ఎందుకు కావాలో ప్రజలు చెప్పాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గంజాయి వనంలా చేసినందుకు జగన్ మళ్లీ సీఎం కావాలా అంటూ ప్రశ్నించారు. సబ్జెక్ట్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్కారం. ఇంకోసారి జగన్ వస్తానంటున్నాడు. ఇప్పటి వరకు వచ్చి ఏం పగలు తీశాడు? ఇంకోసారి వచ్చి ఏం పగలు తీస్తాడు? అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినందుకు జగన్ కావాలా? మధ్య ఆంధ్రప్రదేశ్ చేసినందుకు జగన్ కావాలా? అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసినందుకు కావాలా? రాష్ట్రాన్ని రవణ కాష్టం చేసినందుకు కావాలా? సమస్యల మీద సమస్యలు తీసుకొస్తున్నందుకు కావాలా? ఎస్సీలకి ఎస్టీలకి నిధులు క్యాన్సిల్ చేసినందుకు, రూట్ మార్చినందుకు కావాలా? రంజాన్ తోఫా, విద్యా దీవెన, ముస్లింది వివాహ తోఫా తీసినందుకు కావాలా? మద్యం పారించేందుకు కావాలా? గంజాయి పారించేందుకు కావాలా? అట్లానే ఇప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, నరకాయాతన పడుతున్నారు. ఉద్యోగ అవకాశాలు లేవు, భవన కార్మికులు లేవు, అట్లానే వ్యాపారస్తులకి లేవు. ఏ అవకాశాలు లేక జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అని ప్రజలకు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొన్నటికి మొన్న రాష్ట్ర యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం అవుతోందని నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నూరి ఫాతిమా అన్నారు. మంగళవారం నగర తూర్పు నియోజకవర్గ పరిధిలోని 50 మరియు 53 డివిజన్ల ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూరి ఫాతిమాతో పాటు నగర కమిషనర్ కీర్తి చేకూరి, స్థానిక కార్పొరేటర్ మరియు డిప్యూటీ మేయర్ వనమ బాల వజ్రబాబు, దుపాటి వంశీ, వార్డు ప్రెసిడెంట్లు రాజేష్, దుపాటి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో నూరి ఫాతిమా, కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ నిత్యం పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి మనకు ఉండడం మన అదృష్టం అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని చిత్తశుద్ధితో సీఎం జగన్ అమలు చేశారు. కాబట్టే మీ ఇంట్లో నా వల్ల మేలు జరిగితే నాకు ఓటు వేయండి అని ధైర్యంగా చెప్పగలుగుతున్నారని తెలిపారు. జనం జగన్ వెంటే ఉన్నారని, రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అధికారులు, వైద్య ఆరోగ్య అధికారులు, అలాగే సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Request all secretaries to please monitor the crowd. Patients ఎవరు నిల్చోకుండా చూడండి. దయచేసి వచ్చిన పేషెంట్స్ ని మీరు దగ్గర ఉండి చేపట్టుకొని కావాల్సిన కౌంటర్ కి పంపించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ సెక్రటరీస్, మరి ముఖ్యంగా అడ్మిన్ సెక్రటరీస్ మీరు వాలంటీర్స్ కి చెప్పండి పేషెంట్స్ ని మొబిలైజ్ చేయమని చెప్పి. పేషెంట్స్ ఎవరు నిల్చోవద్దండి, వచ్చి వాళ్ళని కూర్చోబెట్టండి. స్పెషల్ రిక్వెస్ట్ టు our environment and sanitation secretaries and task force teams. ప్రతి కౌంటర్ దగ్గర చైర్స్ అలాట్ చేస్తున్నాము, ఆ చైర్స్ లోనే కూర్చోవాలండి, ఎవరు కూడా నిల్చోవద్దు. వచ్చిన పేషెంట్స్ అందరినీ దగ్గరుండి చేయి పట్టుకొని బాబు దేనికి ఏంటో అన్ని చెప్తున్నారా? బాగా ఉపయోగపడిందిగా మీకు. నువ్వు సిగరెట్లు చెప్పుకుంటా మానేసావా? అది మానేసి ఎందుకు వస్తుంది చూడాలి బై మిస్టేక్ అక్కడ లేదండి. అక్టోబర్ 20 అక్టోబర్ కూడా కాదు, బంగారాల పీళ్ళు చేతులు బ్యాగ్ మనకు తెలుసు మనకు తెలియదు ఇక్కడ పిల్లలు ఇచ్చారనే మాట. ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష మరి శారదా కాలనీలో మరి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ ప్రతి ఒక్కరిని కనుక్కుంటే ఈ కార్యక్రమం చేపట్టినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఎందుకంటే ప్రతి ఒక్క కమిషనర్ మేడం కీర్తి గారు చెప్పినట్టు ప్రతి ఒక్క టెస్ట్ కూడా వాళ్ళు ఏదైనా థైరాయిడ్ సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంది అని వాళ్ళు చెప్తే ఖచ్చితంగా దాన్ని ట్రీట్మెంట్ దానికి ఏంటి ఎంత లెవెల్స్లో ఉంది, ఏ థైరాయిడ్ ఉందని ప్రతి ఒక్కటి కూడా దాన్ని మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే ఈసీజీ కూడా అంటే గుండె జబ్బు ఉన్న వాళ్ళకి ఈసీజీ కూడా చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కటి టెస్ట్ ఒక 1 అవర్లోనే రిపోర్ట్ రాగానే మళ్ళీ దాన్ని ఫర్దర్ మానిటరేషన్ కోసం మరి స్పెషలిస్ట్ డాక్టర్స్ దగ్గర కానీ లేకపోతే మరి మీరు చూడొచ్చు జీజీహెచ్కి చాలా వరకు రిఫర్ చేస్తున్నారు. జీజీహెచ్కి రిఫర్ చేసిన తర్వాత కూడా అక్కడ కూడా మానిటరేషన్ జరుగుతుంది. ఆర్ఎంఓ సతీష్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. మరి గుంటూరులో మీరు చూడొచ్చు ఇది రూరల్లో ఒక్కటే కాదు హెల్ప్ఫుల్ అయ్యేది, ఇక్కడ అర్బన్లో కూడా చాలా చక్కగా పబ్లిక్ కూడా మరి ప్రభుత్వం మరి ఇంకా ఇబ్బందులు ఆలోచించి అందరూ క్లమ్సీ అయిపోతున్నారు. ప్లస్ ఏంటంటే అందరికీ ట్రీట్మెంట్ పైదాకా అందించలేమనే ఉద్దేశంతో మరి దీన్ని డివైడ్ చేసి మూడు సచివాలయాల పరంగా డివైడ్ చేసి మరి ఈ రోజు మానిటరేషన్ చేయడం జరుగుతుంది. ఈ పరంగా అయితే పబ్లిక్ ఎక్కువ మంది వచ్చినా లేకపోతే దాదాపు 800 మెంబర్స్ వరకు అసలైతే ఒకే చోట పెట్టినప్పుడు 2000 మంది అవుతున్నారు. అందుకోసం 800 మెంబర్స్ వరకు డివైడ్ చేసి 800 to 1000 మెంబర్స్ వరకు వస్తున్నారు, చూపించుకుంటున్నారు. స్విచ్ ఆఫ్ చేస్తున్నాం మైక్ ఓకే మేడం. మనకి ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంప్ శారదా కాలనీ జరుగుతుంది. మనము అర్బన్లో లాస్ట్ వారం రోజుల నుంచి మనం క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్స్లో మనకి ప్రతి క్యాంప్కి ఇక్కడ సుమారుగా 800 నుంచి 1000 మంది వరకు రావడం, అక్కడ 1000 మందిని ఒకే రోజు హ్యాండిల్ చేసినప్పుడు మనకి ప్రజలు కూడా ఇబ్బంది పడుకుని అందరికీ టెస్టులు చేసే విధంగా సిమిలర్గా ఒకే చోట రద్దీ ఎక్కువ లేకుండా ఉండడం కోసం నగర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రతి క్యాంప్ని కూడా డివైడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. సో 3 సచివాలయాలు ఒక రోజు, మళ్ళీ మిగతా సచివాలయాలు ఒక రోజు చెప్పిన ప్రతి ఏరియాలోని కూడా క్యాంప్ని డివైడ్ చేయడం జరిగింది మన నగరంలో. సో అందులో భాగంగా ఈరోజు శారదా కాలనీలో చూసుకుంటే 3 సచివాలయాల పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా ఇక్కడ క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ సుమారుగా 700 మందికి టోకెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మన సర్వేలో రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళు సుమారుగా 700 మంది ఉన్నారు. సో ప్రస్తుతానికి ఒక 150-200 మంది వరకు వచ్చారు. ఈ 3 సచివాలయాల వరకు ఈరోజు చూస్తాము. మళ్ళీ ఇదే శారదా కాలనీలో మిగతా సచివాలయాలకి
ఈ 16వ తారీఖున మళ్ళీ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి మళ్ళీ 2 రోజుల ముందు వాలంటీర్స్ అందరి ద్వారా కూడా అవేర్నెస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం రద్దీ తగ్గి అందరూ కూడా ప్రశాంతంగా అన్ని టెస్టులు చేయించుకుని ఇబ్బంది లేకుండా ఇంకా సౌకర్యంగా ప్రజలకి కొంచెం చక్కగా మనం సేవలు అందించాలని చూస్తున్నాం. సో ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఐ టెస్ట్స్ తర్వాత ఈసీజీ టెస్టులు ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఐ టెస్ట్స్ కూడా చాలా పెద్ద క్యూ ఉంది. మనకి ఈ టెస్టులు కూడా చేసినప్పుడు థైరాయిడ్ టెస్ట్స్ తర్వాత సిబిపి తర్వాత సిఆర్పి ఎల్ఎఫ్టి ఆర్ఎఫ్టి అని ప్రైవేట్ హాస్పిటల్స్లో కాస్ట్లీ టెస్ట్ ఏమైతే ఉంటాయో మన లివర్ ప్రొఫైల్ కిడ్నీ ప్రొఫైల్ థైరాయిడ్ ప్రొఫైల్. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై మోపిన నిందలు తొలగిపోయి నిర్దోషిగా బయటికి రావాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ టీడీపీ నాయకులు పూజలు నిర్వహించారు. మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామల్ల రాజు ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళగిరి పట్టణ కార్యదర్శి నల్లగొండ పరమేశ్వరరావు గుడి చుట్టూ మోకాళ్లపై ప్రదక్షిణలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు త్వరగా విడుదలై ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని కోరుకున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, మంగళగిరి పట్టణ అధ్యక్షులు దామల్ల రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఎటువంటి అవినీతి చేయకపోయినా అక్రమ కేసులో అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. న్యాయస్థానాలపై నమ్మకంతోనే గత నెల రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు అందించిన సందర్భంగా రేపల్లె పట్టణంలోని ఆటో డ్రైవర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఆటో ర్యాలీని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం జగన్ అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రేపల్లె పట్టణ మున్సిపల్ చైర్మన్ కట్టమంగ సుబ్బారావు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. మంగళవారం కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీ కేంద్రం వద్ద భారీగా రోగులు రావడంతో వారితో ఆయన మాట్లాడారు. రద్దీని తగ్గించడానికి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఓపీ కేంద్రం వద్ద రోగులు, వారి సహాయకులు దాదాపు 3,000 నుంచి 3,500 మంది రావడంతో ఒక్కసారిగా రద్దీ పెరిగిందని ఆయన చెప్పారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఓపీ కేంద్రంలో ఉన్న 8 కంప్యూటర్లు కాకుండా మరో 2 కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకుని వచ్చామని ఆయన చెప్పారు. పాత ఓపీలో కేవలం 6 కంప్యూటర్లు మాత్రమే ఉండేవని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, సివిల్ సర్జన్ ఆర్ఎంఓ డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్జని పాల్గొన్నారు. ఆరోగ్యం బాగానే ఉందా? బాగానే ఉంది. మందులు వేసుకుంటా. ఏమవుతాడు? ఎంత చదువుకున్నాడు? బాగా చదువుకున్నావు కదా? చదువు ఎక్కువైనా ప్రాబ్లమే.
మందులు వాడండి భయపడకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రాబ్లంలో మన క్లోజ్ అబ్జర్వేషన్ అనేది అయితే మైండ్ వాళ్ళ దగ్గర నుంచి చూడటానికి ఎవరున్నారంటే ఎవరు లేని స్టేజ్. మనుషులు విడిపోయి ఉన్నారు, కలిసి ఉన్నట్టే ఉన్నారు కానీ విడిపోయి ఉన్నారు అనిపిస్తాం. సో ఇవట్లో మనం చూస్తూ ఉంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ అవన్నీ ఉన్నాయి, అసలు అవన్నీ కనుమరుగిపోయి. కంబైన్డ్ ఫ్యామిలీ సినిమాల్లోనే చూస్తున్నాం, అది కూడా తాత్కాలికమే కాబట్టి మన ఇళ్ళకి వచ్చేటప్పటికి ఆ సినిమా అక్కడే వదిలిపెట్టి వస్తున్నాం, కానీ ఆ సినిమా ఇచ్చిన కంటెంట్ని మాత్రం మన ఇంటి దాకా తీసుకురావాలి. కొన్ని సినిమాలు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా రీచ్ అవుతుంది, బట్ అలాంటి సినిమాలు ఫ్లాప్ అవ్వలేదు, ఎవరు చూడరు కూడా, చూసేవాళ్ళు కూడా తక్కువ. సో అలా చూస్తూ ఉంటే ఒక కంబైన్డ్ ఫ్యామిలీ నుంచి ఎక్కడ పోయిందంటే సింగిల్ ఫ్యామిలీస్ వచ్చినాయి. వైఫ్, హస్బెండ్, చెట్టు, నలుగురు కలిసే ఉంటారు, ఆ ఇంట్లో వెళ్తారు. సో ఇదన్నా మెయింటైన్ అయిందంటే వాళ్ళు అది కూడా సింగిల్ పర్సన్ ఉండే కల్చర్ వచ్చేసి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా బతకడానికి ఇష్టపడతారు. లివింగ్ ది అదర్స్, ఈవెన్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా కూడా వాళ్ళు కూడా కలిసి ఉంటారు స్టేజ్లో వచ్చేసి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటే సొసైటీ పరిగెత్తా ఉంది. వీఆర్ రన్నింగ్ ది టైం, కాలంతో పాటు పరిగెత్తాడు మనిషి, పరిగెత్తున్నాడు. ఈ డిజిటల్ యుగంలో మరి రన్నింగ్ ఆటోతో పాటు ఆటో అంత స్పీడ్గా ఉంది, లైఫ్ అంత స్పీడ్ యుగంలో బ్రెయిన్లో సెరోటోనిన్ వెళ్ళిపోయింది, వస్తుంది, ఎంత వస్తుందో కూడా తెలియని స్టేజ్లో మనం ఉంటాం. సో ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటే మనిషికి కావాల్సింది వాడు కాంక్రీట్ జంగిల్లోనే ఉన్నాం. ఆ జంగిల్లో ఏమున్నాయంటే గోడలు, ఏసీ, ఫ్యామిలీ, అంతేగాని మనుషులే పని. షేరింగ్ కావట్లేదు, కేరింగ్ కావట్లేదు, బోరింగ్గా ఫీల్ అవుతున్నారు, ఫైనల్గా బ్రేక్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యుయేషన్లో మనిషికి కావాల్సిన ప్రశాంతమైన వాతావరణం అయితే మాత్రం ఎక్కడా లేదు. యాక్చువల్గా సైకాట్రీ ట్రీట్మెంట్కి కూడా పర్మిషన్ కావాల్సింది నాట్ ది కాంక్రీట్ మెయింటెన్స్, షుడ్ హ్యావ్ ఏ ఐసోలేషన్ ఫార్ అవే ఫ్రమ్ దిస్ కాంక్రీట్ రీహాబిలిటేషన్. ఏదో ఒక దూరంగా, ఊరికి దూరంగా ఒక పర్మనెంట్ ఒక అన్నం పెట్టే కొద్దిగా మాట్లాడేవాళ్ళు, వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తూ దూరం కొద్దిగా ఈ సరౌండింగ్స్ అన్నింటికి దూరంగా కొంత కాన్ఫిడెంట్ వాళ్ళని కేర్ చేస్తే మాత్రం వాళ్ళు నార్మల్ అవుతారు. కానీ ఒక ఇంజక్షన్ ఇచ్చావు, ఒక ఈసీజీ ఇచ్చావు, ఇంకోటి చేస్తావు, అది తాత్కాలికం కానీ పర్మనెంట్గా క్యూర్ ఉండదు. 100% అన్ని సైకాట్రిక్ డిసీజెస్ కూడా ట్రీటబుల్ అని నేను అనుకున్నాను. ట్రీట్మెంట్ ఉంది, ట్రీట్మెంట్ లేకపోతే ఎగ్జైట్మెంట్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సింది, ఈవెన్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు. సో స్ట్రాంగ్గా ఉండాలి, బోల్డ్గా ఉండాలి, షేరింగ్ చేసుకుంటూ ఉండాలి. అట్లీస్ట్ మన రిలేటివ్స్ కాకపోయినా మన ఫ్రెండ్స్ మనతో పాటు తిరిగేవాళ్ళు, ఈవెనే డ్రైవర్, ఈవెనే వర్కర్, ఎవరో ఒకటి మన పక్కన రావడం, మనం షేర్ చేసుకుంటే కొంతవరకు మనకి బరువు తగ్గింది, కొంతవరకు కొంత రిలీఫ్ ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.